18వ తేదీ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. 2వ రాజులు 22వ అధ్యాయము 19వ వచనము. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. సహోదరి సహోదరులారా, మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభువు తప్పకుండా ఆలకిస్తాడు. ప్రతిదినము మన అవసరాల నిమిత్తము ప్రార్థిస్తూ ఉంటాము. మన జీవితంలో ఈ కార్యం జరగాలి అని కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటాము. కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు ప్రార్థించి జరగకపోతే ప్రార్థన మానేస్తూ ఉంటాము. విశ్వాసాన్ని కోల్పోయి ఆత్మీయముగా బలహీనపడుతూ ఉంటాము. కానీ మనం అనుకున్న సమయం కంటే ప్రభు నిర్ణయించిన సమయము ఎంతో శ్రేష్టమైనది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని బాధపడకూడదు, కానీ ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఎదురు చూడటం నేర్చుకోవాలి. ప్రభు అంటూ ఉన్నాడు, నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను అని. ప్రభుపై విశ్వాసంతో చేసే ప్రార్థన ప్రభువు తప్పకుండా అంగీకరిస్తాడు. పట్టు విడువక ప్రతిదినము ప్రభుపై గొప్ప విశ్వాసంతో ప్రార్థించాలి. గొప్ప నిరీక్షణను కలిగి ఉండి ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఎదురు చూడాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మేము అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని విశ్వాసంలో బలహీనపడే వారముగా కాకుండా మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రతిదినము ప్రార్థించే వారముగా మేము ఉండాలి తండ్రి. ఇప్పటి వరకు ఎన్నో మా మనవులను ఆలకించి మా ప్రార్థనలకు సమాధానం ఇచ్చావు ప్రభువా. మా అవసరాల్ని అద్భుతముగా తీర్చి మాకు సహాయం చేశావు తండ్రి. మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు ప్రభువా. మీకు లోబడి జీవిస్తూ మా ప్రార్థనలను అంగీకరించి ఆశ్చర్యరీతిగా మీరే ఒక మార్గాన్ని తెరచి మా శ్రమల నుండి మమ్మల్ని విడిపించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.